వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, మరి ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయంలోకి మరి ప్రవేశిద్దాం. ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసం ఒక యోగి ప్రస్థానం చివరి రోజులోకి వచ్చేసాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంతో అద్భుతంగా మరి రాబిన్ శర్మ గారు మనందరం మరిచి పోలేని విధంగా అద్భుతంగా మనందరికీ కూడా మరి చక్కగా ఉద్యాన వనము అంటే కనుక మన మనసుతో పోల్చుకోమని, మరి ఒక లక్ష్యం ఉంటేనే ప్రతిరోజు కూడా ఎంతో అద్భుతంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా మన జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుంటేనే అద్భుతంగా మరి ఆనందాన్ని, తృప్తిని పొందుతారు అని కూడా తెలుసుకున్నాము. దానికి ప్రతీకగా ఎత్తైన లైట్ హౌస్‌ని మన ప్రతీకగా చెప్పడం జరిగింది. అలాగే మనందరిలో కూడా అనంతమైన ఆత్మశక్తి ఉంది అని మరి ఆత్మశక్తిని ఒకానొక సుమో యోధుడితో, అంటే 400 అడుగుల 400 పౌండ్ల సుమో యోధుడు, మరి అంత శక్తి మనందరికీ కూడా అనంతమైన శక్తి మనందరిలో ఆత్మశక్తి ఉంది అని మరి చెప్తూ, అలాగే మరి పింక్ వైర్ కేబుల్, ఆ సుమో యోధుడు పింక్ వైర్ కేబుల్ పని కట్టుకుంటాడనమాట. సో ఆ పింక్ వైర్ కేబుల్‌లో 2 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే ఒక 2 వైర్లు కలిపి ఉంటాయన్నమాట ఆ పింక్ వైర్‌లో. అందులో ఒకటి ఏంటి అంటే మన యొక్క సంకల్పము. రెండవది ఏంటి అంటే మన యొక్క క్రమశిక్షణ. సో మన యొక్క సంకల్ప శక్తితోనూ, మన యొక్క క్రమశిక్షణతోనూ ఎప్పటికప్పుడు మన యొక్క ఔన్నత్యాన్ని, మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ఉండాలి అని తెలుసుకున్నాము. అలాగే అసలు మన జీవితంలో అన్నిటికంటే విలువైనది కాలము. ఒకసారి అయిపోయింది మళ్ళా తిరిగి రాదు అని మరి దానికి ప్రతీకగా బంగారు స్టాప్ వాచ్ అని తెలుసుకున్నాము. అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి యొక్క పరమాశయం ఏమిటి అంటే నిస్వార్థమైనటువంటి సేవ. మరి దానికి ప్రతీకగా పరిమళించే గులాబీలతో మరి పోల్చి చెప్పారు. అలాగే మరి ఆహ్, ఈ సుమో యోధుడు లైట్ హౌస్ నుంచి వస్తూ మరి వజ్రాల తోటను పోల్చడం జరిగింది. ఈ వజ్రాల తోట మరి ఎంతో ఆహ్, ఆనందంగా, మరి ఆ వజ్రాల తోట చూడగానే ఆనందంగా మరి సుమో యోధుడు అటు నుంచి వెళ్ళిపోతాడనమాట. మరి ఇక్కడ శివన యోగులు ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పాయింట్, మరి ఈ క్షణంలో జీవించడం ద్వారానే మనము అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతాము అని ఈ క్షణం యొక్క రహస్యాలను మనకి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. మరి నీ యొక్క గతం ఎలాంటిది అంటే గనక ఒక నది కింద ప్రవహించే నీరు లాంటిది అని, అలాగే భవిష్యత్తు ఎలాగంటే మనకి ఎంతో దూరంలో ఉన్న సూర్యుడు లాంటిది అని. సో అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ క్షణమే, ఈ క్షణంలో జీవించాలి అని, ఈ క్షణంలో అన్నింటినీ కూడా జీవించి అనుభూతి చెందడం నేర్చుకో అని మరి చెప్పారు. మరి ఆనందం ఒక ప్రయాణమే కానీ గమ్యం కాదు. ఈ రోజు కోసమే జీవించు. మరో రోజు అనేది ఇలాంటిది రానే రాదు. ఈ క్షణం అనేది మరొక్కసారి రానే రాదు మై డియర్ ఫ్రెండ్స్. మనం కాలం విలువ అసలు తెలుసుకోము. కానీ మనం చాలా లైట్‌గా తీసుకుంటాం. మనకి దీని విలువ తెలీదు. చూడండి, మనం ఒక ఒక అరగంట కింద క్షణం మనం ఏమైనా తీసుకురాగలుగుతామా? ఒక్క క్షణం గూడా మనం తీసుకురాలేము. చూడండి ఎంత అద్భుతమైనదో ఈ క్షణము. కాబట్టి ప్రతి క్షణము కూడా మనం అద్భుతంగా మలుచుకోవాలి అని గురువులు చెప్తున్నారు. మరి ఇక్కడ మరి మరి ఆ యొక్క సుమో యోధుడు ఆ వజ్రాల బాటలో నడుస్తూ ఎంతో సంతృప్తి, ఆనందం పొందినట్లే మరి మనము కూడా మన యొక్క ఈ యొక్క జీవిత బాటలో అనేక అమూల్యమైనటువంటి సంపదతో నిండి ఉంది. మరి దాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, దాన్ని అనుభవిస్తున్నప్పుడే మనం అసలైనటువంటి జీవితాన్ని పొందగలుగుతాము అని చెప్తున్నారు. మరి భవిష్యత్తు కోసము లక్ష్యాలు పెట్టుకోవాలి, కలలు ఏర్పరుచుకోవాలి. అలా అని చెప్పేసి ఆహ్, మరి ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలనే తపనలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆనందాలను, ప్రస్తుతం ఉన్నటువంటి నీ యొక్క జీవితాన్ని ఇది చేసుకోవద్దు అని గురువులు చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. నీ ఆరోగ్యానికి, సంతృప్తికి తోడ్పడే అనుభవాలను ఎప్పుడూ కూడా వాయిదా వెయ్యొద్దు అని చెప్తున్నారు. ఈ క్షణంలోనే అనంతమైన ఆనందం ఉంది. దాన్ని అనుభవించడం తెలుసుకో అని చెప్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు
పిల్లలు ఒక కుటుంబం ఉందంటే పిల్లలు, భార్య మరి వీళ్ళందరూ గూడా ఎంతో విలువైన వారు. ఎంతో మరి వాళ్ళందరితో కూడా జీవించడం గూడా ఎంతో అర్థవంతమైనటువంటి జీవితం. ఒక భార్యతో చక్కగా ఆనందంగా జీవించొచ్చు. ఒక పిల్లల బోసినవ్వులతో ఆడుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనవి అని చెప్తున్నారు. మరి ఎంతసేపు నీకు ఒకానొక పెద్ద భవనమే ఒకానొక ఇల్లు కట్టాలనే లక్ష్యం ఉండొచ్చు. కానీ దానికంటే ముందు నీ యొక్క భార్యతో ఎలా బిహేవ్ చేయాలి? నీ పిల్లలతో నువ్వు ఎలాగా ఉండాలి? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీ పిల్లల దగ్గర, నీ కుటుంబంలో నీకు విలువ లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా కూడా ఏమి లాభము? కాబట్టి చిన్న చిన్న ఆనందాల్ని నువ్వెప్పుడూ కూడా వదులుకోవద్దు. ఎవరికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి అని మనకి ఇక్కడ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఇది అర్థం చేసుకోవడం కోసము మనకొక చక్కటి కథ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అది తెలుసుకుందాం మనం. మరి ఆహ్ రోజుకు 5 నిమిషాలన్నా సరే కృతజ్ఞత అన్నది కంపల్సరీగా చెప్పుకోవాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూసారా మనం కృతజ్ఞత మరి మనం రోజు చెప్పుకుంటున్నాం. కానీ ఆహ్, రోజు కనీసం ఒక 5 నిమిషాలన్నా కృతజ్ఞత చెప్పకపోతే నీకు ఆ రోజు మరి ఎంతో వ్యర్థం అని చెప్తున్నారు. మరి వివేకవంతులట మరి కిటికీపై హ్మ్, వాలినటువంటి పక్షిని చూసి, ఆ పక్షి అందాన్ని చూసేటువంటి అవకాశం కలిగినందుకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వివేకవంతులు ఎప్పుడూ గూడా ప్రతి విషయానికి గూడా మరి ఆహ్, కృతజ్ఞత చెప్పుకుంటారు. కృతజ్ఞత గురించి మరి ఎంతో అద్భుతంగా మరి గురువులందరూ చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి కృతజ్ఞత అన్నది ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అని చెప్తున్నారు. ఆహ్, నీ ఉన్నత ఆశయాన్ని నువ్వు గుర్తించి, దానిపై నీ యొక్క శక్తియుక్తుల్ని అన్నింటినీ కేంద్రీకరిస్తే, నీ ప్రతిభ కలిగి, నీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్తున్నారు. మరి ఒక్కసారి ఆ ఆశయాన్ని నువ్వు గుర్తించావంటే గనక మరి ఒక చక్కటి ఉపాధ్యాయుడు అవ్వచ్చు, గొప్ప కళాకారుడు అవ్వచ్చు. ఇలాగ ఏదైనా సరే నీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటో తెలుసుకొని దాన్ని గనక నువ్వు గనక ప్రయత్నిస్తే గనక అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతావు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా మరి ఈ వాస్తవ ప్రపంచంలో మనకి జీవించడానికి ఒకటే అవకాశం. ఇక రెండో అవకాశం లేదు అని చెప్తున్నారు. అందుకనే మరి ఆలస్యమయ్యే లోపలే జీవితం అనే కానుకని అనుభవించడానికి మనందరం కూడా మేలుకోవాలి అని చెప్తున్నారు. మరి కాలం నిజంగానే వేళ్ళ నుంచి ఇసుక ఏ విధంగా అయితే జారిపోతుందో, అదే విధంగా కాలము మనందరి చేతిలో నుంచి కూడా అదే విధంగా జారిపోతూ ఉంటుంది. మరి ఆహ్, నీ జీవితాన్ని అర్థవంతం చేసేటువంటి ఆహ్, ఆహ్, అర్థవంతం చేసేటువంటి వ్యక్తులతో జీవితాన్ని పంచుకో. జీవితంలోని ప్రత్యేక క్షణాలను, వాటి శక్తిని అనుభవించి ఆస్వాదించు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ మన చుట్టూతో ఉండేటువంటి సర్కిల్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, మనకెప్పుడు గూడా చక్కగా మనల్ని ఒక ఉత్సాహంగా మరి ఒక చక్కగా నడిపించేటువంటి వ్యక్తులతో మనం ఉండాలి అని గూడా చెప్తున్నారు. మరి నువ్వు ఎక్కడికెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో వెళ్ళు. ఒక ట్రెక్కింగ్‌లకెళ్తావా వెళ్ళు. సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నావా నేర్చుకో. నీకు ఏది అనిపిస్తే గనక అది చెయ్యి అని చెప్తున్నారు. మరి అదే విధంగా మరి ఇదందరికీ కూడా మనకి ఈ క్షణం యొక్క వర్తమానం గురించి తెలుసుకోవాలంటే ఒక చక్కటి కథ ఉంది. మనం ఆ కథ కూడా తెలుసుకుందామండి ఫ్రెండ్స్. యువకుడు ఆహ్, ఒకానొక యువకుడు ష్ మనకి ఈ క్షణంలో యొక్క ఆహ్, చక్కటి ఒక జ్ఞానాన్ని అందించేటువంటి ఒక చక్కటి కథ మనకి గురువులు మనకి చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. అదేమిటి అంటే ఆహ్, మరి ఆహ్, ఒకానొక ఒక అబ్బాయి ఉండేవాడనమాట. ఆ అబ్బాయి పేరు పీటర్. హ్మ్. ఆ పీటరు చాలా చురుకైన పిల్లవాడు. చాలా ఉత్సాహంగా గూడా ఉండేవాడు. అతనికి ఎంత అంటే అందరికీ కూడా అతనంటే చాలా ఇష్టంగా ఉండేది. అతని కుటుంబము, ఉపాధ్యాయులు, స్నేహితులు అందరూ కూడా తనని ఎంతో ప్రేమించేవారు. అయితే అందరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది గదా! అలాగా ఆ పీటర్‌కి కూడా ఒక బలహీనత ఉంది. ఏమిటి ఆ బలహీనత అంటే తనెప్పుడు కూడా ఆహ్, ఆ అబ్బాయి ఎప్పుడు గూడా ఆ క్షణంలో ఆనందాన్ని అనుభవించకుండా ఉంటూ ఉండేవాడనమాట. అంటే ఉదాహరణకి
ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఉన్నాడనుకోండి, ఆ అబ్బాయి ఎప్పుడు అబ్బా! ఏమి ఎంతసేపు స్కూల్లో కూర్చుంటాం, బయట ఆడుకుంటే బావుంటుంది కదా! అని అనుకునేవాడనమాట. బయట ఆడుకుంటున్నప్పుడేమో వేసవి సెలవుల గురించి అబ్బా! ఏమి ఇంకా మాకు ఎప్పుడు హాలిడేస్ ఒస్తాయి అని అనుకుంటూ ఉండేవాడు. ఇలాగా ఉన్న క్షణాన్ని మరిచిపోయి ఇంకా తన దగ్గర ఉన్నటువంటి లేని వాటి గురించి ఎప్పుడు కూడా కలలు కంటూ ఉండేవాడనమాట. నిత్య జీవితంలో ఆనందాన్ని అసలు అనుభవించేవాడే కాదు. ఎందుకంటే ఏదుంటే అది కాదు నాకు ఇంకొకటి కావాలి అనేటువంటి కోరికలో ఎప్పుడూ ఉండేవాడనమాట. దాని మూలాన ఎప్పుడు ఉన్నదాన్నే అనుభవించకుండా వేరేది వేరేది కావాలనుకోవడం మూలాన తనకు అలసటగా అనిపించి ఒకరోజు ఏమైందంటే గడ్డిపై కూర్చొని క్షణంలో అలాగా నిద్రలోకి జారుకున్నాడనమాట. ఒక మంచి నిద్రలో ఉండగా అతనికి తన పేరుతో పీటర్ పీటర్ అని ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. సో, పీటర్ అని మెల్లిగా ఎవరబ్బా నన్ను పిలుస్తుందని చెప్పేసి నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు. అతనికి ఎదురుగా ఒకానొక అద్భుతమైనటువంటి ఒక అందమైన స్త్రీ మరి ఒక ఏంజెల్ కనపడిందనమాట. ఆమెకు 100 ఏళ్ల పైనే ఉంటుంది. ఆమె ఎంత అందంగా అంటే తెల్లటి శిరోజాలు భుజం కిందకి వేలాడుతూ ఉన్నాయన్నమాట. ఆమె ఎందుకంటే షీ ఈస్ ఏంజెల్ కదా! అందుకని. ఒక ఆవిడ చేతిలో ఒక మాంత్రికమైనటువంటి బంతి కూడా ఉంది. దాని మధ్యలో ఒక కన్నము, ఆ కన్నంలో నుంచి బంగారు దారంలాగా వేలాడుతూ ఉందన్నమాట. సో, పీటరు పీటర్ ఇది నీ యొక్క జీవిత సూత్రం. దీన్ని గనక నువ్వు కొంచెం లాగావనుకో, ఒక గంట ముందుకెళ్ళిపోతావు. ఇంకొంచెం లాగావనుకో, ఇంకో గంట ముందుకెళ్ళిపోతావు. సో, నీ శక్తి నువ్వు ఎంత బాగా ఆ యొక్క దారం లాగితే గనక, నువ్వు అంత ముందు వెళ్ళిపోతావు పీటర్ అని ఆ ఏంజెల్ చెప్తారనమాట. సో, ఇక పీటర్‌కి ఎప్పుడు గూడా మరి ఎప్పుడు గూడా ముందుకెళ్ళిపోవాలి, ఉన్నదానికంటే కూడా వేరే చోటకెళ్ళిపోయి ఎంజాయ్ చేయాలని ఉంటూ ఉంటుంది గదా! అబ్బా! ఇది ఎంత బావుందో కదా! అని చెప్పేసి నేను నాకిస్తారా అని అడుగుతాడనమాట. ఆమె అది చక్కగా ఆ ఏంజెల్ ఆవిడకి ఆ పీటర్‌కి, ఆ అబ్బాయికి ఇచ్చేస్తుందనమాట. సో, ఇక మరుసటి రోజు ఆ పీటరు క్లాస్‌లో కూర్చొని ఉండగా, ఇక క్లాస్‌లో విసుగనిపిస్తుందనమాట. క్లాస్‌లో కూర్చోడానికి ఎప్పుడు గూడా విసుగనమాట. విసుగనిపించి వెంటనే మరి అది గుర్తొస్తుందనమాట. గుర్తొచ్చి ఆ బంగారు దారాన్ని కొంచెం లాగుతాడు. కొంచెం లాగానే అతడు అక్కడి నుంచి క్లాస్‌లో నుంచి తోటలోకెళ్ళిపోతాడనమాట. అతను ఆడుకుంటూ ఉంటాడు. మళ్ళా ఆ మంత్రశక్తిని గుర్తించిన పీటర్ కొంతకాలానికి ఎంతసేపు ఈ స్కూల్లో పిల్లాడిగానైనా కాదు నాకు త్వరగా యువకుడినయిపోవాలి నేను అని ఆ పిల్లవాడు ఆ బంతిని లాగేసేసి ఆ యొక్క మ్యాజిక్ బాల్‌ని దాని యొక్క దారాన్ని లాగేసిన తర్వాత నాకు ఇంకా చాలు ఈ పిల్లాడిగా నాకేమి ఒద్దు. నాకు వెంటనే అర్జెంట్‌గా నాకు యువకుడినయిపోవాలి అని చెప్పేసేసి అయిపోతాడనమాట. వెంటనే మరి ఆ పీటర్ ఆ చిన్న పిల్లవాడు యువకుడైపోతాడు. యువకుడైపోతే అబ్బా! ఎంత ఒకానొక అందమైనటువంటి ఎలిసి అనే అందమైన అమ్మాయితో చక్కగా ప్రేమలో పడతాడనమాట. అది గూడా కొన్ని రోజులయిపోయిన తర్వాత ఇంక ఎప్పుడు ఇంక ఇంతేనా? ఇదేం కాదు. ఇంకా పెద్దోడినయిపోవాలి నేను. యువకుడు గూడా కాదు. నేను పెద్దోడినయిపోవాలి అని కోరుకుంటాడనమాట. మళ్ళా దారాన్ని లాగుతాడు. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతాయనమాట. ఇక ఇంక అందరూ పెద్దోడయిపోయాడు గదా! పెద్దోడయ్యేటప్పటికి తనేమో చాలా ఒక మధ్య వయసొచ్చేస్తుంది తనకి. తన భార్య ఏమో మరి ఇంటి నిండా పిల్లలు. తన భార్యకి తనకప్పుడే ఇద్దరు పిల్లలు. అలాగే మరి వాళ్ళ అమ్మ గూడా చాలా పెద్దదయిపోతుంది. ఆహ్ అంతకుముందేమో చాలా ఒత్తైనటువంటి నల్లటి జుట్టుండేది. ఆ జుట్టు గూడా ఇప్పుడు తెల్లగా అయిపోతుంది. వాళ్ళ తల్లి ఏమో ముసలిగా అయిపోతుంది. తనకెంతో వంటి ప్రియురాలు గూడా ముసలిగా అయిపోతుంది. ఇంకా తన యొక్క దేహం గూడా మరి పెద్దోడయిపోతాడు గదా! ముసలోడయిపోతున్నాడు. అప్పుడు ఇక ఎప్పుడైతే ఇంకా అప్పుడనుకుంటాడు, అబ్బా! నాకు ఇది గూడా వద్దు. ఈ ఈ ఈ ఇలాగొద్దు అని అనుకుంటాడు. మళ్ళా దారం లాగాడు. మళ్ళా వేచి చూసాడు. అప్పుడు పీటరు 90 ఏళ్ళయిపోతాడు. మళ్ళా అలా దారం కంగారు గదా! నేనింకా ఫస్టేమో పిల్లోడి కింద నచ్చదు. నేను త్వరగా యువకుడినయిపోవాలనుకున్నాడు. దారం లాగేసాడు, యువకుడయిపోయాడు. యువకుడు కూడా కాదు, పెళ్లి జేసుకోవాలనుకుంటాడు. పెళ్లయిపోయింది కొన్ని రోజుల తర్వాత ఇది గూడా కాదు, నేను పెద్దాడినయిపోవాలనుకుంటాడు. తర్వాత అయిపోతాడు. పిల్లలు కావాలనుకుంటున్నారు, వచ్చేస్తారు. ఇలా మొత్తానికి ఎక్కడి వరకొచ్చేసాడు 90 ఇయర్స్ 90 ఏళ్ల వరకు వచ్చేసాడనమాట. ఇక అతని అందరూ ముసలోడయిపోయాడనమాట ఇంక పీటర్. మరణించిన వాళ్ళ అమ్మగారు గూడా చనిపోతారు.
వాళ్ళ పిల్లలేమో పెద్దవాళ్ళైపోతారు. వాళ్ళేమో ఇంటి నుంచి వెళ్ళిపోయి ఎవరి ఎవరి జీవితాలు అంతే కదా! పెళ్ళైపోతే ఇంకెవరి జీవితాలు వాళ్ళవే. సో, ఎవరి బతుకులు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అప్పుడు పీటర్ అనుకుంటూ ఉంటాడనమాట. అయ్యో! నా జీవితం అందించే అద్భుత క్షణాలని నేనొక్కటి కూడా అనుభవించలేదే! ఆ! ఏ రోజు కూడా నేను నా చిన్న పిల్లలతో నేనెప్పుడూ ముద్దుగా వాళ్ళతో ఆడుకోనే లేదే! నా భార్యతో ఎప్పుడు కూడా చక్కగా ప్రేమగా నేనెప్పుడూ మాట్లాడనే లేదే! నా చిన్నతనంలో ఆడుకోలేదు నేను సరిగా. ఆ! అసలు అమ్మకి మా అమ్మకి వృద్ధురాలై చనిపోయింది కానీ, మా అమ్మతో ఎప్పుడు కూడా ప్రేమగానే మా అమ్మతోనే జీవించలేదు. ఛీ! ఏంటి నా జీవితం అంతా నేను కంగారు పడిపోయి ఇంత చేసేసుకున్నాను అని బాధపడిపోతూ ఉంటాడనమాట. అలా అనుకోగానే చాలా విచారం కలుగుతుందనమాట. 90 ఇయర్స్ అయిపోయిన తర్వాత. ఇంకా తను చిన్నప్పుడు బాగోలేనప్పుడు చక్కగా నేను అప్పుడప్పుడు అలా ట్రెక్కింగ్‌కి వెళ్ళేదాన్ని. చక్కగా మొక్కలతో వాటితో చక్కగా ఎంతో ఎంజాయ్ చేసేదాన్ని. అవన్నీ కూడా చాలా బావుండేది. నేనేమో అనవసరంగా అవేమి ఎంజాయ్ చేయకుండానే గబగబా ఇలాగైపోయి నేను నా జీవితంలో అసలు ఏమీ అనుభవించలేదు అని అలాగా మళ్ళా నిద్రలోకి జారుకుంటాడనమాట. మళ్ళా కాసేపటికి ఏమవుతుందంటే మళ్ళా పీటర్, పీటర్ అని చెప్పేసి మళ్ళా పిలుపు వినిపిస్తుందనమాట. మళ్ళా ఇప్పుడు ఎవరైతే తనకి ఆ మ్యాజిక్ బాల్ ఎవరైతే ఇచ్చారో మళ్ళా ఆ ఏంజిల్ ప్రత్యక్షమయ్యి "ఏంటి నా నా నేనిచ్చినటువంటి గిఫ్ట్ బావుందా పీటర్?" అని అడుగుతుందనమాట. సమాధానం వెంటనే పీటర్ చెప్తాడు, ఫస్ట్ నేను చాలా ఉత్సాహంగా అనుకున్నాను కానీ, నాకిప్పుడు అదంటే అసహ్యం వేస్తుంది. అది నచ్చలేదు" అని చెప్తాడనమాట. ఎందుకు అంటే మరి నా జీవితం అంతా కూడా నా కళ్ళ ముందే ఒక్క క్షణంలోనే టక టక టకమని అయిపోయింది. నేను అందులో అసలు అనుభవాలు ఏమీ పొందలేదు. అసలు ఏమీ ఆడుకోలేదు. ఏమీ ఎంజాయ్ చేయలేదు. అసలు మంచేంటో, కష్టాలేంటో ఏమీ అనుభవించలేకపోయాను. నా లోపల ఇప్పుడు ఏమీ అసలు ఇష్టంగా లేదు. నాకంతా ఖాళీగా ఉంది. నేనేమీ నేర్చుకోలేదు అని చెప్తాడనమాట. అప్పుడు పీటర్ ఒక్క క్షణం ఆలోచించి గబగబా మళ్ళా మరి ఆహ్ మళ్ళా, మళ్ళా ఆ ఏంజెల్ అయితే నీకు మళ్ళా ఇంకో వరమిస్తాను కోరుకో అంటే, నాకు ఎప్పట్లానే నేనెలా ఉండాలో అలాగే కావాలి అని మళ్ళా కోరుకుంటాడనమాట. అలా కోరుకోగానే వెంటనే ఇక ఎక్కడైతే పడుకున్నాడో మళ్ళా పడుకున్న తన్ని పీటర్, పీటర్ అని వాళ్ళమ్మ నిద్రలేస్తుందనమాట. సో, ఇదంతా కూడా నిద్రలో తనకి జరిగినటువంటి ఒకానొక చక్కటి ఎక్స్‌పీరియన్స్ అనమాట. మరి ఆహ్ తన తల్లి ఎదురుగా నిల్చొని ఇంకా చక్కగా అడిగినప్పుడు, "అమ్మ నేనెన్నో కోల్పోయాను. నేను మళ్ళా అన్నీ అనుభవించాలి. ఆహ్, తన ఏంజెల్ మళ్ళా తనకి తన జీవితాన్ని ఇచ్చినందుకు మళ్ళా కృతజ్ఞత చెప్పుకొని" వాళ్ళ మమ్మీ ఏమో లేచి, "ఎందుకు అంతసేపు పీటర్ ఎందుకు అంతసేపు నిద్రపోతున్నావు? ఈ కళ్ళేంటి? నువ్వేంటి స్కూలుకి ఆలస్యం చేస్తున్నావు? వెంటనే లే" అని వాళ్ళమ్మ మరి లేపుతుందనమాట. ఇక పీటర్ అప్పుడు ఇక ఎప్పుడైతే తను తన యొక్క కలలో తను ఎలాగా తను ఎలాగైతే తన జీవితాన్ని ఎలాగైతే జీవించాలని అనుకున్నాడో, ఇక అప్పట్లో ఆ కల తన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక అప్పుడు చక్కగా అంతకు ముందులాగా ఇంట్లో ఉంటే బయటుండాలని, బయటుంటేనేమో ఇంట్లో ఉండాలని, ఇలాగ కాకుండా ఆ క్షణంలోనే ఉండి మరి ఎంజాయ్ చేయడం అనేది చక్కగా నేర్చుకుంటాడనమాట. అయితే మరి మరి ఈ వాస్తవ ప్రపంచంలో మరి ఆహ్, ప్రతి క్షణం కూడా మనం అనుకుంటూ ఉంటాం. మనకి నిజంగానే తెలీదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మనం గూడా మనం బ్యాక్‌కి వెళ్తే గనక మన మన చిన్నతనంలో మనం ఎంజాయ్ చేసినటువంటి రోజులు గుర్తొస్తాయి. ఎంత అద్భుతమైన క్షణాలో అని అనిపిస్తూ ఉంటాయి. మనం మన ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం కానివ్వండి, మన అమ్మ ఒడిలో పడుకొని నిద్రపోవడం కానివ్వండి, అమ్మ మన వెనకాల పడి చక్కగా ముద్దలు పెడుతున్న ఇవన్నీ ఎన్ని అద్భుతమైనటువంటి మధుర క్షణాలు. సో, ఇవన్నీ గూడా మరి ప్రతి దానిలో గూడా ఎంతో చక్కటి మనకి ఎంతసేపు అయిపోయిన దాని గురించి అనుకుంటాం. కానీ, ఈ క్షణంలో కూడా ఇప్పుడు మన ఇంట్లో ఉంటాము. మన ఇంట్లో కూడా ఎన్నో మధుర క్షణాలుంటాయి. సో, ఇప్పుడు ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము. ఇప్పుడు మనకి ఇప్పుడుది ఈ క్షణాన్ని మనం మర్చిపోతాము. మర్చిపోయి మళ్ళా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత అయ్యో! నేను ఇలా ఉన్నాను. ఆ టైంలో ఇలా ఉంటే బాగుండేది. ఆ! ఆహ్, ఎలా అనిపిస్తుందంటే జీవితం అంటే ఇంతే మై డియర్ ఫ్రెండ్స్ ఇలాగే ఉంటుంది. ఆహ్, బాగా, బాగా
కుటుంబ సభ్యులుండి బాగా అందరికీ కుటుంబ సభ్యులతో చక్కగా అన్ని ప్రేమ అనురాగాలు పంచుకునే వాళ్ళేమో అనుకుంటూ ఉంటారు. చిచి ఏం జీవితము! ఎప్పుడు పొద్దున్న లేచిన కాడ నుంచి వండుకోవడం, తినటం, వీళ్ళకి వండి పెట్టడం ఇదే అయిపోతుంది. నాకు మెడిటేషన్ చేయడానికి టైమే దొరకట్లేదు అని, అని ఏడుస్తూ ఉంటాం మనం. పోనీ మన కోరిక ప్రకారమే మనకి ఏమీ లేకుండా భగవంతుడు మనం ఒంటరిగా వస్తేనేమో, ఛీ! ఇదేం జీవితం నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవ్వరూ లేరు. ఈ ఒంటరి జీవితము అసలన్నీ ఉంటేనే కదా అసలైన జీవితం అని మనం బాధపడుతూ ఉంటాం. చూసారా ఎంత విచిత్రమో మరి. అంతే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి దాంట్లోనూ అంతే. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళేమో అనుకుంటారు, అబ్బా! ఉదయం లేచిన కాడ నుంచి 5 నిమిషాలు ఖాళీ లేకుండా పొద్దున్నే లేవాలి, వంట చేయాలి, పరిగెత్తాలి ఆఫీస్‌కి, మళ్ళా వచ్చి అన్నీ సర్దుకోవాలి, మళ్ళా అన్నీ చేయాలి. ఇదేమి జీవితం అబ్బా! ఇది చక్కగా హాయిగా ఇంట్లో ఉండి హస్బెండ్‌ని, పిల్లల్ని చూసుకుంటే అంతకంటే అద్భుతమైన జీవితం ఏముంటుందిరా అని ఒక ఒకానొక జాబ్ హోల్డర్ అనుకుంటారు. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ అనుకుంటుంది, అబ్బా! ఏమిటి ఈ జీవితం వండి పెట్టడం ఏమీ లేదు. డబ్బులు మనకి బయటికెళ్ళాలంటే ఆఫీస్‌కెళ్తే నీట్‌గా రోజు రెడీ అయ్యి ఎళ్తాము. అన్నీ టైంకయిపోతాయి. అన్నీ టైంకయిపోతాయి. ఛీ! ఈ హౌస్ వైఫ్ ఎందుకు అని మనం ఎంతమంది ఎన్ని సార్లు అనుకున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఒకానొక ఎంప్లాయీ అనుకుంటూ ఉంటాడు. ఒకళ్ళ కింద నేను వర్క్ చేయడం ఏంటి, చక్కగా నేను బిజినెస్ పెట్టుకుంటే నాదంతా నేను ఈ ఈ కష్టమంతా గనక బిజినెస్‌లో పడితే బోలెడన్ని ప్రాఫిట్స్ వచ్చాయి. ఈ జాబ్ చేయడం ఏంటి, ఛీ! బిజినెస్ అయితేనే బావుంటదని బ జాబ్ హోల్డర్స్ అనుకుంటారు. బిజినెస్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు, ఛీ! ఏం బిజినెసు పద్ధతి, పాడు ఏముండదు. ఆఫీస్‌కెళ్తే గనక టైంకెళ్ళి, టైంకొచ్చి చక్కగా మంత్లీ సాలరీ పడిపోతుంది. ఎందుకు ఈ గోల అని బిజినెస్ పీపుల్ అనుకుంటారు. చూసారా ఎంత నిజంగా ఉన్నాయో నిజంగా చెక్ చేసుకుంటే ఎంత విచిత్రంగా ఉంటుందో గదా జీవితం. అదే మై డియర్ ఫ్రెండ్స్. అదే చెప్తున్నారు గురువులు. నాయనా మీరు ప్రతి దానికి గూడా ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉండేటువంటి మనకి ఉండేటువంటి ప్రతి ఒక్క సంబంధం కానివ్వండి, పరిస్థితి కానివ్వండి, ప్రతి ఒక్క రిలేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన యొక్క గతం యొక్క సంస్కారాలే. మనం ఒకప్పుడు ఇవన్నీ కావాలి, కావాలి, కావాలి అని వెంపర్లాడాం కాబట్టే మనం ఇప్పుడు ఇవన్నీ పొందుతున్నాం. సో, ఒకళ్ళకి ఒకళ్ళ ఇంట్లో చూడండి ఈ సంబంధాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మనం గమనించుకుంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంటుంది. ఎవరికైతే ఎక్కువ ఆ బాండింగ్ అనేది ఉంటుందో వాళ్ళు పేరెంట్స్‌తో అలాగే ఉంటారు. ఎవరికైతే బాండింగ్ లేదో అంటే వాళ్ళ యొక్క గత జన్మల సంస్కారాల వల్ల వాళ్ళకంత బాండింగ్ అది లేదనుకోండి. వాళ్ళు పుట్టిన వెంటనే హాస్టల్‌లో ఎళ్ళిపోవడము, లేకపోతే గనక వాళ్ళు ఉద్యోగం వచ్చిన తర్వాత యూఎస్ ఎళ్ళిపోవడము. ఇలాగా ప్రతీది గూడా ఒక విషయం జరిగింది అంటే దాని వెనకాల ఎంతో కార్యకారణ సంబంధం అనేది తప్పకుండా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఏది మన జీవితంలో ఊరికినే అలాగా జరగనే జరగదు. ఈ విషయం అర్థం చేసుకొని మనము మన మన ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనతో ఎవరు ఉంటే వాళ్ళతో ప్రేమగా ఉండడం. ఎలాంటి పరిస్థితి ఉంటే దానిలో ఆనందంగా జీవించడం అనేది అర్థం చేసుకోవాలి. ఒక చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళతో అందరితో వాళ్ళు ఎలా ఉన్నా సరే కూడా ఎందుకంటే మనమే ఏరుకోరి తెచ్చుకున్నాం గదా! కాబట్టి వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళు ఎలా ఉన్నా సరే కూడా మనం ఎంతో చక్కగా వారితో ప్రేమగా ఉంటూ వాళ్ళని అడ్జస్ట్ చేసుకున్నప్పుడు, వాళ్ళకి మనకి ఆ బాండింగ్ అనేది పోయిందనుకోండి, ఆ కర్మ అయిపోయిందనుకోండి, మీరన్నా ఎళ్ళిపోతారు, వాళ్ళన్నా ఎళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క ఇది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి ఇంట్లోనే మనము ఉన్నాము, ఇంట్లోనే అన్నీ చేస్తున్నాము అంటే, మనము అనేక జన్మల్లో ఆ ఇంట్లో వాళ్ళకి చేయవలసినటువంటి రుణం ఉంది మనకి. అందుకనే మన యొక్క జీవితం అలాగా ఉందనమాట. సో, ఎవ్వరికీ ఏది కూడా ఊరికినే రాదు. ప్రతి ఒక్కటి మనం చేసుకున్నటువంటి కర్మల యొక్క సంస్కారమే అని అర్థం చేసుకొని, ఉన్న పరిస్థితిని ఎలాంటి పరిస్థితి అయినా కూడా చక్కగా ఆనందంగా మరి అందరితోనూ ప్రేమగా, ఇష్టంగా ఉండడం మనం అలవాటు చేసుకొని, మరి ఎప్పుడు కూడా చక్కగా ధ్యానం చేస్తూ ప్రతి క్షణము గూడా ఎంజాయ్ చేస్తూ మీరు ఏ పని చేస్తున్నా, వంట చేస్తున్నా వంటలో ఎంజాయ్ చేస్తూ, లేకపోతే ఆఫీస్‌కెళ్తే అక్కడ ఉన్న వాళ్ళతో కొలీగ్స్‌తో మంచిగా ఉంటూ, మీరు ప్రయాణంలో ఎవరైనా కలిస్తే వాళ్ళతో కూడా ప్రేమగా మాట్లాడుతూ, అలాగా మన జీవితాన్ని ఎవరైతే అర్థం చేసుకొని మరి పన్నం చేసుకోగలుగుతారు. ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో. ఈ యొక్క జ్ఞానం లేకపోతే
ఒక ఇంట్లో ఒక హస్బెండ్ అంటే వైఫ్‌కి పడదు. ఒక అత్తగారంటే కోడలికి పడదు. మనకు ఉండే పరిస్థితులు మన ఇంట్లో బాస్‌కి, కొలీగ్‌కి పడదు. మన చుట్టూతూ ఉండే కొలీగ్స్‌కి పడదు. ప్రతీది కూడా చాలా పెద్ద సమస్యలుగా ఏర్పడుతూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇదంతా కూడా మనలోనే ఉంది. మన యొక్క జ్ఞానంలోనే ఉంది. మనం చూసేటువంటి దృష్టికోణంలోనే ఉంది. కాబట్టి నీ దృష్టికోణాన్ని మార్చుకుని ప్రతి క్షణాన్ని కూడా అద్భుతంగా మరి ఆహ్, జీవించడం నేర్చుకోవాలి అని చెప్తున్నారు. జీవి జీవన నృత్యం మరి ఎంతో ఈ జీవితం అనేటువంటిదంతా కూడా మన యొక్క జ్ఞానంతోనే మరి అది ఆటలాడ ఆ ఆడిస్తూ ఉంటామట మనందరం గూడా. చూడండి ఎంత చెప్తున్నారు. ఆ! ఈ ఈ యొక్క భూమి మీద ఈ యొక్క భూతలం పైన స్వర్గం నిర్మించుకోవడము అది మీ యొక్క జ్ఞానంతోనే సాధ్యము అని చెప్తున్నారు. మరి ఇంకెప్పుడైతే ఇవన్నీ అర్థం చేసుకొని ప్రతి క్షణము గనక నువ్వు ఆనందంగా ఉండగలిగితే ఇంక అంతకంటే ఇంకేమీ లేదు అని చెప్తున్నారు. అదే నిర్వాణము, అదే పరినిర్వాణము అని చెప్తున్నారు. ఆహ్, మరి ఇవన్నీ అర్థమైనప్పుడు ఇక మనలో ఒక చక్కటి ప్రశాంతత ఉంటుంది, తృప్తి ఉంటుంది. మరి ఈ నిర్వాణము ఇవన్నీ ఏమిటి అంటే, ఇది ఒకానొక పూర్తిగా అన్నీ అర్థం చేసుకున్నటువంటి మానసిక స్థితి అని మరి చాలా చక్కగా మనకి చెప్తున్నారు చూడండి. సో, నిర్వాణం అనేది మనం అర్థం చేసుకునేటువంటి ఒకానొక స్థితి అని చెప్తున్నారు. కాబట్టి ఆహ్ నీ యొక్క మనం చుట్టూతూ ఉండే ప్రతి దానిలోనూ కూడా ఒక పవిత్రతను మనము చూడగలుగుతాం. మనము నిర్వాణం పొందామా అని మనకెలా తెలుస్తుంది? మనం ఒక చక్కటి స్థితిలో ఉన్నామా అని మనకెలా తెలుస్తుంది అంటేనట, మన చుట్టూతూ ఉండే ప్రతి ఒక్క దానిలో కూడా మనకి పవిత్రతే కనిపిస్తుందట. మరి అలాగే ప్రతి దానిలో కూడా ఒక పువ్వులోను, ఒక చెట్టులోను అన్నింటిలో కూడా దివ్యత్వమే చూడగలుగుతావు. ఆ! కాబట్టి ఆహ్ శివన యోగులు ఈ యొక్క జ్ఞానము ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్తున్నారు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకానొక అద్భుతమే అని చెప్తున్నారు. మరి ఏదో ఒక రకంగా మనందరము కూడా ఎవరి జీవితంలో ఎవరికి వారే హీరోలు అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. చూడండి. నీ జీవితంలో నువ్వే హీరోవి, నువ్వే అని చెప్తున్నా. నువ్వే హీరోవి, నువ్వే హీరోయిన్‌వి. అందరిలోనూ అసాధారణాన్ని మరి సాధించడానికి సంపూర్ణ సంతృప్తి పొందడానికి కావాల్సినటువంటి అందరిలోనూ గూడా ఆ శక్తి సామర్థ్యాలు అందరిలోనూ ఉన్నాయి అని చెప్తున్నారు. కావలసిందల్లా ఏమిటి అంటే, మనము అటువైపుగా మనము ఒక్కొక్క అడుగు వెయ్యడమే అని చెప్తున్నారనమాట. చూడండి మరి చిన్న చిన్న విజయాలే మనల్ని పెద్ద పెద్ద విజయాల వైపుకి చేరుస్తాయి అని చెప్తున్నారు. చిన్న చిన్న మన జీవితంలో చేసుకునేటువంటి చిన్న చిన్న మార్పులే మనలో ఒక చక్కటి దృక్పథాలను ఏర్పరుస్తాయి. అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తాయి అని చెప్తున్నారు. మరి ప్రతి దినం కూడా నీ జీవితంలో ఈ రోజే గనక ఆఖరిది అయితే గనక మనం ఎంత అద్భుతంగా జీవిస్తామో ప్రతిరోజు కూడా ఆ విధంగా నువ్వు మలుచుకో అని చెప్తున్నారు. మరి ఎప్పుడు కూడా చెప్పుడు నవ్వడం నేర్చుకో. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కూడా మరి నవ్వడం నేర్చుకోండి. ప్రతిదీ నేర్చుకోండి. మీకిష్టమైనటువంటి పనులు చేయండి. మీకు ప్రశాంతకరమంగా ఏది చేస్తే బావుంటుందో అవి చేయండి. ఆ! ఇక్కడ నీ వెనుక ఉన్నవి ముఖ్యం కాదు. ఆహ్, ఆహ్ నీ వెనుక ఉన్నవి, నీ ముందున్నవి కంటే కూడా అసలు నీలో ఏమున్నదే అసలైనటువంటిది అని చెప్తుందనమాట. సో, ఈ విధంగా మనకి గురువులు ఆహ్, ఎంత అద్భుతంగా మరి మన జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఫైనల్‌గా మనము ఈ యొక్క ఆస్తులు త్యజించి ఆత్మ శోధన కోసము ఒక యోగి ప్రస్థానంలో మనందరము గూడా మనందరం గూడా నోట్ చేసుకొని పాటించవలసినటువంటి ముఖ్యమైన పాయింట్స్ ఏంటి అంటే, మనము మన యొక్క ఆస్తులని, మన యొక్క విలువైనటువంటి వస్తువుల్ని మరి ఎంతో భద్రంగా కాపాడుకుంటూ వస్తూ ఉంటాము. కానీ, వాటికంటే కోట్ల విలువైనవి మీ యొక్క ఆలోచనలు. మీ ఆలోచనలను ఎంత బాగా నువ్వు ఉన్నతమైనటువంటి ఆలోచనలు చూసుకుంటూ సరికాని వాటన్నింటిని ఎప్పటికప్పుడు నువ్వు తొలిచివేస్తూ ఉంటే గనక, ఆ ఉద్యానవనం ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి ఫలితాలనిస్తుందో, నువ్వు గనక ఈ విధంగా నీ ఆలోచనను సరిచేసుకుంటూ ముందుకు వెళితే గనక, నువ్వు అద్భుతమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైనటువంటి విజయాలను, ఫలితాలను పొందుతావు అని
తెలుసుకున్నాం. అలాగే ప్రతిరోజు కూడా మనం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉదయం లేచిన వెంటనే ఉత్సాహంగా మన రోజుని ప్రారంభించాలి అంటే గనక ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యము అనేది ఉండాలి. ఆ లక్ష్యము ఉంటేనే మన యొక్క ప్రతిరోజు కూడా దానికోసం తపిస్తూ, దానికోసం శ్రమిస్తూ, అందులో మరి విజయం పొందుతూ ఆనందాన్ని పొందుతాము. దానికంటూ కూడా ఆ లక్ష్యం అనేది చాలా క్లారిటీగా ఉండాలి. ఆ లక్ష్యం అనేది ఏదో కాదు. నువ్వొక ఒక ఒక 50 నువ్వు 100 కిలోస్ ఉన్నావు. 50 కిలోస్ ఉంటే గనక నువ్వు తగ్గాలి అని లక్ష్యం పెట్టుకుంటే గనక, నువ్వు 50 కిలోస్ ఉంటే గనక నువ్వు ఎలా ఉంటావు అనేది నువ్వు చూసుకోగలగాలి. అలా నేను తగ్గాలి అనేటువంటి స్ట్రాంగ్‌గా అనుకోవాలి. దాని మీద ఒత్తిడి పెట్టాలి. అంటే అందరికీ చెప్పాలి. నేను ఇలా సన్నం డైట్ చేయాలనుకుంటున్నాను. అలాగే నేను ఇన్ని నెలలు అంటే లక్ష్యం పెట్టుకుని అలా వదిలేస్తే అది ఎన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంటది. కానీ అలా కాకుండా మరి లక్ష్యం పెట్టుకొని దానికంటే ఒక కాల పరిమితి అని కూడా పెట్టుకోవాలి. మరి ప్రతిరోజు కూడా దాన్ని ఒక సిస్టమాటిక్‌గా దానికోసము మనం కొంత టైంని చాలామంది లక్ష్యాలు పెట్టుకుంటారు. కానీ దానికి ఒక టైం పెట్టుకోరు. అలాగే దానికంటూ కొంత టైంని కేటాయించుకోకుండా ప్రతిరోజు దానికోసం ప్రయత్నించకుండా నీ లక్ష్యాన్ని నువ్వెలా చేరుకుంటావు? కాబట్టి దానికోసం మనం ఇష్టంగా చేయడం నేర్చుకోవాలి. అలాగే దాని గురించి మంత్రాల్లాంటివి మనం ఎప్పుడూ ఉచ్చరించుకుంటూ ఉండాలి. అలాగా కొన్ని మరి 5 పాయింట్స్‌తో మన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనేటువంటి పాయింట్స్‌ని అద్భుతంగా తెలుసుకున్నాము. అలాగే మనం ఎప్పుడూ కూడా మన యొక్క పరిధిలోనే ఉంటాం. మన ఇప్పుడు చూడండి మనం రోజు ఒకే దారిన ఎళ్తూ ఉంటాం. ఎందుకంటే మనకి చాలా ఈజీగా ఉంది, సులభంగా ఉంది. ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటాం మనందరం గూడా. ఎంతసేపు మన లైఫ్‌లో అన్నీ గూడా కంఫర్ట్ జోన్‌లో పెట్టుకుంటూ ఉంటాం. కానీ యోగులు ఏమని చెప్తున్నారు అంటే, మీ యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి కొంచెం బయటికి అడుగు వెయ్యండి. అడుగు వేయడం మూలాన మీ ఒకానొక అజ్ఞాతంలోకి మీరు అడుగుపెట్టినప్పుడే మీలో ఉన్నటువంటి శక్తులన్నీ గూడా మేలుకుంటాయి. మీలో ఉన్నటువంటి ఆ కొత్త శక్తులన్నీ గూడా ఒకానొక అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు, అంధకారంలోకెళ్ళినప్పుడు, పక్కన ఎవరు లేరు అన్నప్పుడు నీ లోపల నుంచి అన్నీ తట్టుకొనొస్తాయి. కాబట్టి మీ యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి కొంచెం బయటికి రండి అని మనకి మా అందరిలో కూడా ఆత్మశక్తి అనేది అందరిలోనూ అనంతమైన శక్తి ఉంది. అది ఎప్పుడు వస్తుందంటే మీరు మీ యొక్క కంఫర్ట్ జోన్‌ని బయటకి వచ్చినప్పుడు, అజ్ఞాతంలో ప్రవేశించినప్పుడు అవన్నీ గూడా మేలుకుంటాయన్న విషయం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఎవరు చేసేది ఏమీ లేదు. కానీ ప్రతిరోజు కూడా నువ్వు వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకోవడం కాదు నాయనా. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు నువ్వే మెరుగుపరుచుకుంటూ ఉండాలి. నిన్నటి రోజు కంటే ఈరోజు నాలో నా వ్యక్తిత్వం ఏం మెరుగుపరుచుకున్నాను. నిన్న కోపంగా ఉన్నాను. ఈరోజు కొంచెం తగ్గింది. నిన్న చాలా అసహనంగా ఉన్నాను. ఈరోజు చాలా సహనంతో మాట్లాడాను. నిన్న ఊరికనే ఎమోషనల్‌గా ఫీల్ అయిపోయేదాన్ని. ఈరోజు ఏమన్నా ఎమోషన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నానా? అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, నీ యొక్క వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకునేటువంటి గుణాలని, సుగుణాలని ఒకానొక పెంపొందించుకోవాలి. అవి పెంపొందించుకోవాలంటే ముందుగా నీకు కావాల్సింది ఏమిటి అంటే గనక, నీలో ఆ యొక్క సిన్సియారిటీ, ఆ సంకల్పం నేను ఎలాగైనా సరే నన్ను నేను ఒక దివ్యునిగా మలుచుకోవాలి, ఈ గుణాలను పెంపొందించుకోవాలి అనేటువంటి ఆ సంకల్పం అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. అలాగే స్ట్రాంగ్‌గా ఉంటే కాదు, దానికోసం నువ్వు ఒక క్రమబద్ధమైనటువంటి సాధన అనేది క్రమశిక్షణతో కూడినటువంటి సాధన చేస్తూ నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీ యొక్క నీ నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఉన్నతంగా ఎదగడానికి. ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఉన్నతంగా మలుచుకుంటూనే ఉండాలి. ఎప్పుడూ ఒక విద్యార్థిలాగా అని తెలుసుకున్నాం. అలాగే ఈ కాలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి పోతే మళ్ళా రాదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి పనులలో 80% పనికిరాని పనులే చేస్తూ ఉంటాం. సో, నీకు పనికొచ్చే పనులు ఓన్లీ 20% ఉంటాయి. కాబట్టి నీ యొక్క కాలాన్ని నువ్వు ఎలాంటి విషయాలకి నువ్వు ఉపయోగించుకుంటున్నావు అని చెక్ చేసుకొని, ఈ కాలాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకో నాయనా అని తెలుసుకున్నాము. అలాగే మరి నువ్వు ఎంతసేపు నీ గురించి అనే కాదు కొంచెం 10 మందికి సేవ చేయడం అనేది నేర్చుకో. అందులోనే అసలైనటువంటి ఆనందం ఉంది. ఎప్పుడైతే నువ్వు 10 మందికి సేవ చేయడం అనేది ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, అప్పుడు ఆటోమేటిక్‌గా నీకు తెలియకుండానే నువ్వు ఎంతో అద్భుతంగా ఎదుగుతూ ఉంటావు. సేవ అనేది అన్నిటికంటే చాలా చాలా గొప్ప విషయం నాయన. మరి సేవ ప్రతిరోజు కూడా మరి రామన్ యోగి వాళ్ళు రోజు ఒక్క సేవన్నా చేయకుండా వాళ్ళు నిద్రపోయేవారు గదట. మరి అలాగా మరి సేవ అనేది నీ యొక్క జీవితంలో ప్రతిరోజు నీ జీవితంలో ఒక భాగం చేసుకో అని చెబుతూ
మరి లక్ష్యాలు ఇవన్నీ ఉండాలి కానీ ఏ క్షణం ఆ క్షణమే ఇంపార్టెంట్. ప్రతి క్షణము కూడా ఒకానొక అద్భుతమైనటువంటి క్షణము. ఆ క్ష నీ చుట్టూతూ ఉన్న వాళ్ళతో నువ్వు నీ యొక్క గత యొక్క సంస్కారాల యొక్క ఫలితమే ఇప్పుడున్నటువంటి జీవితము. సో, నీ జీవితాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఉన్న వాళ్ళతో నువ్వు ఎంతగా ప్రేమగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉంటావో, ఆ! మరి నువ్వు చక్కగా నీ జీవితాన్ని అలా ప్రతి క్షణాన్ని గూడా అద్భుతమైన క్షణంగా మలుచుకున్నావంటే అంతకంటే ఇంకేమీ లేదు అని మనము ఎక్కడెక్కడ మనము సరిచేసుకోవాలి, మన జీవితాన్ని ఏ విధంగా ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మలుచుకోవాలి అంటే, మన జీవితంలో మనందరం పాటించవలసినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్‌ని మనం ఈరోజు ఈ పుస్తకం నుంచి తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇది ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానము అంటే, ఎవరైతే శ్రద్ధతో వింటారో, ఎవరైతే దాన్ని ఆచరణలోకి తీసుకువస్తారో వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారతాయి అనటంలో ఏమాత్రము అతిశయోక్తి కానే కాదు కదా! మరి మనందరం కూడా ఇవన్నీ మన కారుణ్య సమూహంలో చక్కగా రోజు చెక్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మరి ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని ఒక స్థితి నుంచి మరొక ఉన్నత స్థితికి తీసుకెళ్ళినటువంటి రాబిన్ శర్మ గారికి మనందరం మన కారుణ్య సమూహం నుంచి హృదయ లోతుల నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి తిరిగి రేపు మరొక అద్భుతమైనటువంటి గ్రంథరాజంతో కలుసుకుందాం. థాంక్ యూ.